మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. యేసయ్యకు మహిమ కలుగునగాక. ఈ సమయం ఇచ్చిన యేసయ్యకు నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ సంఘంలో సంఘ కాపురులైన దైవ సేవకులు నెహెమ్యా గారికి, అబ్రహాముకి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నివేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ, యేసన్నకి, అలాగే యోగన్న గారికి, విజయన్నకి, మార్టిన్కి, ఆ దైవ సేవకులకు వందనాలు. మీ అందరికీ యేసు ప్రభునామములో వందనాలు. ఎంతో ప్రయాసపడి దేవుని మందిరంలోకి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక నూతన సంవత్సరపు ఆశీర్వాద కోడిక. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాద కోడికలో దేవుని ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. దైవజనుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపబోధము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాము. ఆరాధనలని కృప మా పైన మీరు ఉంచినందుకై స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క నూతన సంవత్సరపు ఆశీర్వాదపు కూడికలో మీరు ప్రత్యక్షమై మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సియోను నుండి మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకాలని నామను మీరు వైదొలగించమని ప్రార్థిస్తున్నాం. నిలబడిన నీ దాసుని అల్పుడైన ప్రభువా, నువ్వు లేకుండా ఒక్క మాట అయినా మాట్లాడలేనని నీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను. మీరు ప్రత్యక్షమై మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో దైవజనుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసము గురించి రాశాడు. విశ్వాసము గురించి రాశాడు. అయితే మోషే గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషే జీవిత చరిత్ర మనం చూస్తూ ఉన్నప్పుడు, మోషే పుట్టినప్పుడు ఐగుప్తు రాజు ఫరో రాజు చిన్న పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ, 3 నెలలు 2 నెలల పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపేశాడు. అంటే సైనికుల ద్వారా చంపించాడు. నైలు నదిలో పారవేశారు. మొత్తానికి మోషే జన్మించినప్పుడు ఐగుప్తు దేశంలో ఆ ఇశ్రాయేలు ప్రజలకి మహాశ్రమ కలిగి వారు కన్నీటికి ఫరో కారణమయ్యారు. ఐగుప్తు దేశాన్ని మోషే పుట్టినప్పుడు ఫరో రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ఫరో రాజు పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారు విస్తరించి ఉన్నప్పుడు ఈ ఒక ఫరో రాజు, ఐగుప్తు రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న మగపిల్లలందరినీ, పుట్టిన మగపిల్లలందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆడపిల్లలను బ్రతకనివ్వాలి, మగపిల్లలందరినీ చంపాలని ఆ ఒక ఆజ్ఞ బయలుదేరినప్పుడు మోషే గారు ఆ ఒక ఐగుప్తు దేశంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మోషే జన్మించినప్పుడు అక్కడ ఉన్న చిన్నపిల్లలందరినీ చంపేశారు, నైలు నదిలో పారవేశారు. చాలా శ్రమలు ఆ ఒక మోషే జన్మించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ కలిగి ఉన్నది. అయితే ఈ ఒక మోషేని దేవాతి దేవుడు ఆయన కాపాడి మోషేను రక్షించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అయితే
మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడున్న ప్రజల భారముని, వాళ్ళ కష్టాన్ని, వారు పడుతున్న కఠినమైన ఆ ఒక శ్రమలన్నిటిని చూశాడు మోషే. అప్పటి వరకు మోషే ఆ ఒక ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను శ్రమలను చూడలేదు, వారు కఠినమైన పరిస్థితులను చూడలేదు. వారు బానిసలుగా ఉన్నారు, బానిసత్వములో ఉన్నారు, భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, ఫరో వాళ్ళని చాలా శ్రమ పెడుతూ ఉన్నారు. అయితే అలాంటి పరిస్థితిలో మోషే ఆ ఒక ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుల శ్రమను చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అంటే మోషే ఇప్పుడు ఫరో కుమారుడిగా ఉన్నాడు, అంటే ఫరోకి మనమడిగా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ధనాన్ని ఆశించకుండా, ఐగుప్తులో ఉన్న బంగారాన్ని ఆశించకుండా, ఐగుప్తులో ఉన్న సుఖభోగాలు ఆశించకుండా, ఐగుప్తులో ఇవక మోషే ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. అవునా కాదా? అంటే మోషేకి తిరగలేదు. అలాంటి పరిస్థితిలో మోషే అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఐగుప్తులో ఉన్న కల్చర్ అంతా చూశాడు, ఐగుప్తులో ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఐగుప్తులో పాపభోగం ఉంది, ఐగుప్తులో పాపం ఉంది, ఇష్టానుసారంగా బ్రతికేది ఉంది. అయితే మోషే మాత్రము ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని కోరుకున్నాడు మోషే. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాలని, కష్టాలు అనుభవించాలని తన ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాడు మోషే గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? మోషే ఐగుప్తు దేశంలో ఉంటే సుఖంగా బ్రతకొచ్చు, మోషే ఐగుప్తు దేశంలో ఉంటే బంగారానికి కొరత లేదు, ఐగుప్తు దేశంలో ఉంటే ఫరో మనవడిగా ఉంటే, ఫరో కుమారుడిగా ఉంటే ఏ కొరత లేదు, ఏ కొరత లేకుండా మంచిగా సుఖంగా బ్రతకొచ్చు. అంటే బంగారానికి కానీ ధనానికి కానీ ఏ కొరత లేదు. ఇష్టం వచ్చినట్లుగా మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంది మోషేకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. ఎవరు ఎంచుకున్నారు? మోషేనే ఎంచుకున్నాడు. మోషే ఎంచుకొని ఐగుప్తులో ఉన్న పాపం అంటకుండా తనను తాను కాపాడుకున్నాడు. ఐగుప్తులో ఉన్న పాపాన్ని కానీ, ఐగుప్తులో ఉన్న భోగాన్ని కానీ అనుభవించకుండా, ఐగుప్తులో ఉండేది ఇష్టపడకుండా, ఐగుప్తులో ధనాన్ని ఆశించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి మోషే గారు అరణ్య ప్రాంతానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కాదు? 6 లక్షల మంది కాల్బలాన్ని, ఇశ్రాయేలు ప్రజలని అరణ్యంలో నడిపించడానికి ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు, ఎంతగానో కృంగిపోయాడు. పలుమార్లు మోషే జీవితంలో మనం చూసినప్పుడు ప్రజల కొరకు ఎంతగానో ప్రార్థించాడు, ప్రజల కొరకు చేతులెత్తాడు, కన్నీరు విడిచాడు. ఎన్నో శ్రమలు అనుభవించడానికి ఆయన ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలతో శ్రమ, అంటే అరణ్యంలో నడవడానికి, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే గారు ఆ మార్గాన్ని మోషే గారు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మోషే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. శ్రమలు అనుభవించాలని, కష్టాలు అనుభవించాలని, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలని, అరణ్య మార్గంలో నడిపించడానికి మోషే చాలా శ్రమ పడ్డాడు. ఆ మోషే మనం చూస్తే విశ్వాసమును బట్టి, అంటే కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఇప్పుడు శ్రమలు అనుభవించడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఎవరు కానీ రాలేరు. ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి, అంటే మంచిగా
అన్నీ అంటే ధనము అవన్నీ ఉన్న కుటుంబాన్ని విడిచిపెట్టి ఎవరు కానీ ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు శ్రమను ఎవరు ఇష్టపడరు. అయితే మోషే మాత్రము తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆ ఒక సుఖాన్ని విడిచిపెట్టి శ్రమని, కష్టాన్ని, నిందలు అనుభవించడానికి మోషే ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు ఫరో కుమార్తె అంటే ఫరో కుమార్తెగా కుమార్తె ఉంది. ఆమె కుమారుడిగా ఉండాలని మోషే ఇష్టపడలేదు. అక్కడుంటే ఏ కొరత అయినా ఉందా? ఏ కొరత లేదు. ఆ ఆహారానికి కొరత లేదు, నీళ్ళ కొరత లేదు, ఆయనకి ధనానికి కొరత లేదు, ఏ కొరత లేదు. కానీ వాటన్నిటిని వద్దనుకొని ఐగుప్తులో ఉన్న ఆ ఒక్క ధనాన్ని ఆశించకుండా ఐగుప్తులో ఉన్న ఏటిని ఆశించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఒట్టి చేతులతో మోషే అరణ్య ప్రాంతంలోకి వచ్చాడు, అరణ్య మార్గంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే శ్రమ అనుభవించడానికి, కష్టాన్ని అనుభవించడానికి, దేనినైనా విడిచిపెట్టడానికి మోషే గారు సిద్ధపడ్డాడు. అవునా కాదా? ఈరోజు చాలామంది మంచిగా డబ్బున్న కుటుంబంలో పుట్టుంటే బాగుండు, లేకపోతే ఇంకా చాలామందికి చాలా ఆశ ఉంటుంది. ఏమేమి ఆశ ఉంటుంది? ఇప్పుడు ఈ కుటుంబంలో మామూలుగా కనిగిరిలో కాకుండా విజయవాడలో పుట్టుంటే బాగుండు, ఆడ కాకుండా లేకపోతే హైదరాబాద్లో పుట్టుంటే బాగుండు అని చాలామంది ఇంకా ఏమేమి కోరుకుంటారు? ఒకవేళ జగన్కి తమ్ముడిని ఉంటే బాగుండు అనుకుంటారు లేదా చాలామంది? లేకపోతే ఇంకా మంచిగా డబ్బున్నింట్లో పుట్టుంటే బాగుండు అని చాలామంది అనుకుంటారు. చాలామంది మంచిగా డబ్బులుండి మంచిగా అన్నీ బెడ్ మంచాలు అన్నీ ఉన్న ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది అని చాలామంది కోరుకుంటారు. అవునా కాదా? ఈ కష్టాలన్నీ లేకుండా, ఈ శ్రమలన్నీ లేకుండా, ఈ నిందలన్నీ లేకుండా అసలు లోకంలో ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. ఈ కష్టాలు యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలని, శ్రమలని, వ్యాధులని, బలహీనతలని యేసుని విడిచిపెట్టేవారు కానీ ఉన్నారు. చాలామంది అంటే ఆ శ్రమలు భరించలేక, ఆ వ్యాధులు భరించలేక, ఆ బలహీనతలు భరించలేక, ఆ శ్రమను భరించలేక చాలామంది ఆ శ్రమను కోరుకారు. ఎవరు ఆ ఒక శ్రమని, ఆ కష్టాన్ని ఎవరు కానీ కోరుతారు అంటే సుఖాన్ని కోరుకుంటారు. మీరు ఎక్కడైనా చూడండి, సుఖాన్ని కోరుకుంటారు, లోకాన్ని కోరుకుంటారు, ఆ లోకంలో ఉన్న వాటిని కోరుకుంటారు. ఇప్పుడైతే ఈ మోషే అల్పకాలము పాపాన్ని కోరుకోలేదు, ఐగుప్తులో ఉన్న ఆ భోగమును ఆశించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషేలో విశ్వాసం ఉంది. మోషేలో ఎంత విశ్వాసం ఉంది? మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చాడు, ఆకాశంలోని మన్నాను కురిపించాడు, సముద్రంలోని పూర్వాన్ని రప్పించాడు. మోషే ప్రార్థించినప్పుడు కఠినమైన పరిస్థితులు అనేక తెగుల నుండి దేవుడు ప్రజలను కాపాడాడు. మోషేలో ఏముంది అంటే మోషేలో విశ్వాసం ఉంది, మోషేలో గొప్ప విశ్వాసం ఉంది. అందుకే ఎన్నో శ్రమలు అనుభవించాడు. పలుమార్లు ప్రజలు తిరుగుబాటు చేశారు, పలుమార్లు మోషేని తిరుగుబాటు చేసి గాయపరిచి హింసించినప్పుడు కానీ మోషే సాత్వికుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా కదా? ప్రజలు మోషేని ఎన్ని విధాలుగా బాధ పెట్టారో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. అన్ని బాధలు అనుభవిస్తున్నప్పుడల్లా మోషే ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆకాశం వైపు చేతులెత్తి కోపముగా ఉన్న మోషే సాత్వికుడిగా మారిపోయాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. మోషే ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ గొర్రె స్వభావాన్ని పొందుకున్నాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అంటే సాత్వికుడిగా మారిపోయాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా, ప్రజల కొరకు శ్రమ అనుభవించేవాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనము విశ్వాసాన్ని బట్టి అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని మనము ఇష్టపడాలి. దేవుని ప్రజలతో అంటే యేసు రక్తంలో కడగబడిన వారితో, సేవకులతో కలిసి, ఆ మందిరంలో ఉన్నవారితో కలిసి మనము శ్రమ అనుభవించాలి. శ్రమ అనుభవిస్తేనే, ఇప్పుడు శ్రమ పడకుండా కిరీటం లేదు, యుద్ధము జరగకుండా కిరీటం రాదు. ఇప్పుడు యుద్ధం జరగకుండా కిరీటం రాదు, శ్రమ పడకుండా కిరీటం రాదు. ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్ళకుండా జీతం రాదు. కష్టపడకుండా ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడితేనే జీతం నీకు ఇచ్చేది. ఎవరికైనా జీతం ఇచ్చేది ఎప్పుడు? కష్టపడితేనే జీతము. అయితే మనము ఈ ఒక మోసే శ్రమ పడడం గల కారణం ఏంటంటే, కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. కొంతకాలము ఈ పాపం అనుభవించుట కంటే శ్రమ అనుభవించి దేవునితో ఉండాలని మోషే గారు ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. కలగబోవు బహుమానము. మనందరినీ దేవుడు పిలిచాడు. మనము బహుమానము కొరకు మనము బహుమానము పొందుకోవడానికి మనము పరిగెత్తేవారిగా ఉండాలి, ప్రయాసపడేవారిగా ఉండాలి. అంటే ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైంది. అవునా కాదా? ఆరంభము కంటే ముగింపు చాలా శ్రేష్టమైంది. శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి. అనేక కష్టాలు అనుభవిస్తేనే మనకు బహుమానము దొరుకుతుంది, జీవ కిరీటం దొరుకుతుంది. కష్టపడకుండా, శ్రమలు అనుభవించకుండా, నిందలు అనుభవించకుండా, వ్యాధులు అనుభవించకుండా ఎవరు కానీ కిరీటాన్ని పొందుకోలేరు, బహుమానాన్ని ఎవరు పొందుకోలేరు. మనం ఏం చేయాలి? కొన్నిటిని నష్టపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కొన్నిటిని మనము నష్టపోతేనే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మోషే ఆశీర్వదించబడిన వాడు. విశ్వాసాన్ని బట్టి మోషేని దేవుడు ఆశీర్వదించాడు. అందుకే మోషే ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు దేవుడు. మోషేలో ఏముంది? విశ్వాసం ఉంది. మోషే తల్లిదండ్రుల విశ్వాసం ఉంది. ఐగుప్తులో చిన్నపిల్లలందరినీ చంపేస్తూ ఉన్నప్పుడు, 2 నెలలు 3 నెలల పిల్లలందరినీ నదిలో పారవేస్తూ ఉన్నప్పుడు రాజాజ్ఞ భయపడక విశ్వాసాన్ని బట్టి 3 నెలలు మోషేను దాచిపెట్టారు తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 3 మాసాలు దాచిపెట్టి, అంటే మోషేతో పుట్టిన వారందరూ చాలా మంది చనిపోయారు. మోషేతో సమాన వయసు కలిగిన వారందరూ చాలా మంది చనిపోయారు. కానీ మోషేను దేవుడు మోషేను దాచిపెట్టి, నీళ్ళలో దాచిపెట్టి, దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనం ఏముండాలి అని అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యం. అవునా కదా? విశ్వాసము మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రారంభ దినాల్లో మేము సేవకు వచ్చినప్పుడు చెన్నై నుండి ఒక్కల కొరకు వారమంతా పనిచేసి శనివారం అంతా వచ్చిన ఆ ఒక కష్టార్జితాన్ని మొదటిగా ప్రార్థన చేసుకొని ఆ కానుకను తీసుకొని ఆ ఛార్జీలు పెట్టుకొని వచ్చి ట్రైన్లో వచ్చి ఆ ఒక్కలకు సువార్త ప్రకటించాము. ప్రారంభ దినాల్లో ఎంత శ్రమ! చెన్నై నుండి ఆ రిజర్వేషన్ చేసిన ట్రైన్లో కాదు, పెట్టెలో కాదు, రిజర్వేషన్ లేదు. అంటే ఆ రిజర్వేషన్లో కాకుండా, ఆ పెట్టెలో కాకుండా మామూలుగా జనరల్ బోగిలో అక్కడ నిలబడి 4-3 గంటలకి సింగరాయకొండలో దిగి అక్కడి నుండి కందుకూరు నుండి కనిగిరి వచ్చి ఒక్కళ్ళకి సువార్త ప్రకటించాం. ఎంత శ్రమ, ఎంత కష్టము! దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత శ్రమ! ఒక్కరి కొరకు అంటే అంత దూరం నుండి ఎంత ఖర్చు అవుతుంది అంటే, ఒక నెలలో 4 వారాలు
అలాగా ఆ శ్రమ పడాలి. మనం శ్రమ పడితేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అయితే ఈ లేఖన భాగంలో మనం చూస్తే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. మనము దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి మనం ఇష్టపడేవారిగా ఉండాలి. కలగబోవు బహుమానమందు మనము దృష్టి ఉంచేవారిగా ఉండాలి. మోషే కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు. అందుకే మోషే పక్షాన దేవాతి దేవుడుండి అనేకమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఇంకా మనం చూస్తే విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో నడిచిపోయారు. అలాగే విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత యెరికో గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. విశ్వాసాన్ని బట్టి ఎన్ని రోజులు ప్రార్థించారు, యెరికో ప్రాకారం అడ్డుగా వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకి వారు ఒక యాత్రలో ముందు వెళుతూ ఉన్నప్పుడు యెరికో ప్రాకారం అడ్డుగా వచ్చింది. యెరికో ప్రాకారము 3 రథములు కలిగిన ఎడల్పు కలిగిన ప్రాకారము 7 దినాలు ప్రదక్షిణం చేసి ఆ యెరికో ప్రాకారం చుట్టూ తిరిగినప్పుడు యెరికో ప్రాకారమును కూలిపోయాయి. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, మరి నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు ఉండే విశ్వాసాన్ని బట్టి నీ కుటుంబంలో ఉన్న ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు, యెరికో ప్రాకారం లాంటి యెరికో ప్రాకారం లాంటి పరిస్థితులు కూలిపోతూ ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగునగాక. కూలిపోతూ ఉన్నాయా? ఈరోజు మనలో ఎంత విశ్వాసం ఉందని మనం ఏం చేయాలంటే మనము పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనలో ఎంత విశ్వాసం ఉందనేది మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. 7 రోజులు వారు యెరికో ప్రాకారం చుట్టూ తిరిగినప్పుడు యెరికో ప్రాకారములు కూలిపోయాయి. నేటికి కానీ యెరికో ఒక ప్రాకారం ఎవరు కట్టలేదు, నేటి వరకు అలాగే ఉన్నాయి. అయితే మనలో ఏముండాలి అని అంటే విశ్వాసం ఉండాలి. ఐగుప్తు అనే లోకములో ఉన్న పాపాన్ని అంటకుండా మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషే మంచి కుటుంబంలో ఉన్నవాడే, రాజు కుటుంబంలో ఉన్నవాడే. మంచి అవకాశం దొరికింది. ఈరోజు ఎవరైనా కానీ మంచి ఇల్లుండి ఈ ఇల్లు నీకే, ఈ బంగారం నీకే, ఈ బీరువా నీకే, ఇవన్నీ నీకంటే చాలామంది మొత్తానికి వాళ్ళు ఇల్లు కానీ విడిచిపెట్టిపోయే వాళ్ళు ఉన్నారా లేరా? రోజు మంచిగా అన్నం దొరికి, మంచిగా బంగారం దొరికి, వెండి మొత్తం బైకులుండి, కార్లు ఉంటే వీళ్ళు ఇల్లు విడిచిపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్తారు. చాలామంది వెళ్తారా వెళ్ళరా? నిశ్చయంగా వెళ్తారు. మంచిగా ఉంటే మంచి కారు ఉంది, బంగ్లా ఉంది, బీరువా ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి, ఇంకా బైకులు ఇవన్నీ ఉన్నాయి, తినడానికి సమస్తం ఉందని చెప్పి ఉన్న వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అయితే మోషే ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి శ్రమను అనుభవించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి ఆయన శ్రమ అనుభవించడానికి, దేవుని ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడానికి, కష్టాలు అనుభవించడానికి, నింద అనుభవించడానికి మోషే గారు అరణ్యంలోకి వచ్చాడు. ఈరోజు మనము కానీ కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాలి. మనకి ఒక గురువు ఉండాలి. కలగబోవు బహుమానమందు మనము దృష్టి ఉంచాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న మనము దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి, విశ్వాసం ఉంచాలి, ఇంకా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాలి. విశ్వాసాన్ని బట్టి అగస్టిన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. అగస్టిన్ భయంకరమైన పాపంలో మునిగిపోయాడు, లోకంలో కలిసిపోయాడు. చాలా భయంకరమైన పాపాత్ముడని కావచ్చు. అలాంటి పాపాత్ముడైన అగస్టిన్ ఒకరోజు వాళ్ళ స్నేహితులందరూ మామూలుగా ఒక స్నేహితురాలు పిలుస్తూ ఉంది. ఎవరిని? అగస్టిన్ పిలుస్తూ ఉంటే హాయ్ అగస్టిన్, బాయ్ అగస్టిన్ అంటే ఆ పాత అగస్టిన్ చచ్చిపోయాడు, కొత్త అగస్టిన్ నేనని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ఏమని చెప్పాడు? పాత అగస్టిన్ చచ్చిపోయాడు, నేను కొత్త అగస్టిన్ నేనని చెప్పి ఆ నుండి వెళ్ళిపోయాడు అగస్టినే చెప్పాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను శిలువ దగ్గరికి కొట్టుకొని వచ్చానని చెప్పాడు. ఏమని చెప్పాడు? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను శిలువ దగ్గరికి కొట్టుకొని వచ్చానని చెప్పాడు. అలాగా మనము పాపాన్ని విడిచిపెట్టి వచ్చేవారిగా ఉండాలి. లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి వచ్చేవారిగా ఉండాలి. లోకంలో ఉన్న వాటిని విడిచిపెడితేనే మనకి ఆశీర్వాదము. లోకంలో ఉన్న వాటిని విడిచిపెడితేనే ఆశీర్వాదము. చాలామంది యేసన్న గారు ఉన్న దినాల్లో ఒక ఆమె హైదరాబాద్ నుండి వాళ్ళ ఊరికి ఏం చేసిందంటే వాళ్ళ ఊరికి వచ్చిందామా సామానాన్ని సర్దుకొని ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ భర్త చెప్తా ఉన్నాడంట, ఈ యొక్క ఉంటాయి కదా మామూలుగా చపాతీలు చేసే కర్రవి ఉంటాయి కదా, అవన్నీ ఏమేం చేసిందంటే ఆమెది కాదు పక్కింటి ఆమె దాంట్లో తీసుకొని వచ్చింది మొత్తం సామాన్లలో సర్దుకొని. అప్పుడు యేసన్న గారు ఆ మంచాన పడింది. వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మంచాన పడి చనిపోయే పరిస్థితిలో ఉంది. యేసన్న గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి ఆ యజమానుడిని పిలిస్తే మొత్తానికి యేసన్న గారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకి ఆ కర్ర ఎన్ని కనపడతా ఉన్నాయంట. ఏంది మామూలుగా చపాతీలు చేసుకునేది కర్ర ఎన్ని కనిపిస్తున్నాయని యేసన్న గారు అసలు ఏంటి అని మళ్ళీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరలా అదే కనపడతా ఉంది. అప్పుడు ఆ యజమానుడితో చెప్పాడు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చపాతీలు చేసుకుంటే కర్ర ఎన్ని కనపడతా ఉన్నాయి, అసలు ఏంటి అని అంటే నేను చెప్పిన మాట వినకుండా అది పక్కింటి వాళ్ళదైతే ఒక గోతంలో కట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చింది. అప్పటి నుండి మంచాన పడింది. దాన్ని బట్టి ఏమర్థమైంది మీకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి అని అంటే లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి, కష్టాలు శ్రమలు అనుభవించినప్పుడే మనకి బహుమానం దొరుకుతుంది, మనకు జీవ కిరీటం దొరుకుతుంది. ఎన్ని వ్యాధులైనా ఎప్పుడు అనారోగ్యం వచ్చిందో తెలియదు. చాలాసార్లు నేనేం చేస్తానంటే బాగలేనప్పుడు ఇంజక్షన్ చేసుకొని కానీ పరిచయలకే నేను ఎన్నో రోజులు ఉన్నాయి, లెక్కలేనని రోజులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అలాగే వర్షములో ఇంకా చలికి మొత్తానికి 11 అయినా 12 అయినా 1 గంట అయినా ఎప్పుడు పరిచర్య ఉందంటే వెంటనే బాగలేదంటే మొత్తానికి విశ్వాసంతో ప్రార్థన చేసుకొని మళ్ళీ ఏదో ఒకటి మొత్తానికి పరిచర్యకి వెళ్ళిపోతూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునగాక. అనారోగ్యం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఈ రోజు కానీ అనారోగ్యానికి నేను భయపడలా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజుకి కానీ అనారోగ్యానికి అసలు భయపడలేదు. యేసయ్యను నమ్మినప్పటి నుండి ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కానీ అనారోగ్యానికి ఏమాత్రం కానీ భయపడలేదు. ఎందుకు అని అంటే దేవుడే ఆరోగ్యం ఇస్తాడు, దేవుడే క్షేమాన్ని ఇస్తాడు. అవునా కదా? మనలో ఏముండాలి? విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం మనలో ఉంటే దేవాతి దేవుడే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, సమస్తమును యేసయ్య మనకి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనిషి అన్నాక ఎవరికి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అనారోగ్యం ఉంటుంది. నాకు అనారోగ్యం లేదని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఏదో ఒక బలహీనత ఉంటుంది. వాటన్నిటినీ దాటుకొని మోషే వెళ్ళినట్లుగా వెళ్ళడమే విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునగాక. శ్రమలు, కష్టాలు, నిందలు అన్నీ అనుభవించడమే. అవన్నీ అనుభవిస్తేనే మనకి బహుమానం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఈ రాత్రి మనము యేసయ్య సన్నిధికి వచ్చిన మనము, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి వారు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళారు, ఎరుకో ప్రాకారములు కూల్చివేశారు, విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, విశ్వాసము ద్వారా నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందుకున్నారు, సింహాల నోలను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు. ఇంకా విశ్వాసము ద్వారా చనిపోయిన వారిని కానీ బ్రతికించుకున్నారు. మనం విశ్వాసము ద్వారా చనిపోయిన వారిని కానీ
దేవుని బ్రతికించుకున్నారు. మనలో ఏముండాలి అని అంటే విశ్వాసం అనేది చెదిరిపోకూడదు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న విశ్వాసం ఏమాత్రమో అది తక్కువ కాకూడదు. ఏమాత్రమో విశ్వాసం నుండి మనము తొలగిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఉన్న విశ్వాసం ఏ రోజు కానీ ఏమి జరిగినా సరే, అది మరణమైన, జీవమైన, ఉన్నయైనా, రాబోనైనా, కరువైన, ఖడ్గమైన, ఏమి జరిగినా సరే మనలో ఉన్న విశ్వాసం మాత్రము తక్కువ కాకూడదు. మనలో ఉన్న విశ్వాసం ఏమాత్రము కొరతగా ఉండకూడదు. మనలో ఉన్న విశ్వాసము ఏమాత్రము విశ్వాసం మనలో కానీ తక్కువైందంటే సొమ్మసిల్లిపోతాము, అలసిపోతాము. ఏమాత్రమైన క్షేమం అనేది మనకి ఉండదు. మనలో విశ్వాసం అనేది స్థిరముగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే, నేను చాలా విశ్వాసాన్ని బట్టి మనము మా నాన్న గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా నాన్న స్టాప్గా 40 సంవత్సరాలు తాగాడు మందు. 40 సంవత్సరాలు తాగాడు నాన్ స్టాప్గా. నాకు తెలిసినప్పటి నుండి భయంకరమైన కఠినుడు. అంటే అంత తాగి రోడ్ల మీద తిరిగేవాడు. నేను యేసయ్యను నమ్మిన తర్వాత నిజంగా చెప్తా ఉన్నా, బైబిల్ పట్టుకొని మా నాన్నకు నేను అసలు భయపడలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అస్సలకి భయంకరంగా మా నాన్న కఠినంగా ఉంటాడు. చాలా కఠినంగా ఉండి ఎలాగంటే అలాగ మాట్లాడతాడు, ఎలాగంటే అలా కోపడతాడు. అసలు అలాంటి కఠినుడు భయంకరంగా హింసించేవాడు, గాయపరిచేవాడు, భయంకరంగా కోపం. అలాంటి మా నాన్నతో చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, నేను అప్పుడే యేసయ్య నమ్ముకున్నా. కొత్తగా యేసయ్య నమ్ముకుని అప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటే చాలా కఠినంగా ఉండి ఎవరు మాట వినకుండా కాళ్ళు పట్టుకున్నా కానీ మారల మా నాన్న. ఎంతమంది కన్నీరు విడిచినా మారడు. భయంకరమైన కఠినుడు, కోపము చాలా. ఇంకా అలాంటి కఠినుడుగా ఉంటాడు. ఎన్నో చెప్తూ ఉన్నానంటే, మీలో విశ్వాసం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే అంత కఠినంగా ఉన్నాడు. విజయనగరం తెలుసు. ఒకరోజు మేము ఇంటికి వెళ్తే సేవకులు ఊరూదిరి అడుక్కుంటూ వాళ్ళరా, మీరు అడుక్కుంటూ వాళ్ళు అన్నాడు. డైరెక్ట్గా అన్నాడు. సేవకులే ముందు సత్యాది సేవకులేరు అన్నాడు. ఎవరు మామూలుగా ముందు సత్యాది సేవకులేరు అన్నాడు. అని ఊరూదిరి అడుక్కుంటూ వాళ్ళరా మీరే అన్నాడు. డైరెక్ట్గా అన్నాడు. అప్పుడు నాలో రోషం కలిగింది. నిజంగా నేను నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడైతే ఖచ్చితంగా నిన్ను ఎట్ట మార్చకుండా ఉంటాడని చెప్పి ఆ రోజు చెప్పా. దేవాతి దేవుడు ఎలా మార్చాడు తెలుసా? పక్షవాతం వచ్చేటట్టు చేసి మార్చి చనిపోయాడు. ఇంకా మారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న విశ్వాసం మాత్రం ఏమాత్రమో తక్కువ కాకూడదు. ఈ రాత్రి దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని ప్రజలారా, స్నేహితులారా, మోసలో ఉన్న విశ్వాసము, ఇశ్రాయేలు మోసలో ఉన్న విశ్వాసము, అలాగే మన పితరులలో ఉన్న విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు, విశ్వాసం ద్వారా సింహాలను మోసారు, విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చారు, విశ్వాసము ద్వారా చనిపోయిన వారిని బ్రతికించుకున్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం అంటున్న నీలో విశ్వాసము వృద్ధిలోకి రావాలి, విశ్వాసమును ఫలించాలి, విశ్వాసమును వృద్ధిలోకి రావాలి. విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటుందో, దైవజనుడైన దేవుని అన్న ఒక మాట చెప్పాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేస్తే అగ్నిగుండం ఏసీ రూముగా మారిందంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏసీ రూమ్గా మారింది. అవునా కదా? మారలేదా? అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అబేద్నెగోను వేస్తే అగ్నిగుండం ఏసీ రూమ్గా మారింది. దానివల్ల సింహాలు గోడలు వేస్తే సింహాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేశాయంట.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం మనలో ఈ నూతన సంవత్సరంలో మన వాగ్దానం నెరవేరాలన్నా మనము విశ్వాసం ఉండాలి. మన వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి. మనలో విశ్వాసాన్ని వృద్ధిలోకి తీసుకొని రావాలి. మన విశ్వాసం ఫలించేదిగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కఠినమైన పరిస్థితులను మారుస్తాడు, కఠినమైన వ్యక్తులకి క్షేమాన్ని ఇస్తాడు, కఠినమైన వాటన్నిటిని మారుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనలో విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి రాత్రి కలగబో బహుమానమందును దృష్టి ఉంచాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, దేవుడు మనల్ని పిలిచాడు. యేసయ్య మనల్ని పిలిచాడు. ఆయన రక్తముతో విమోచించాడు. విమోచించిన మనకు ఒక గురి మనకు ఉండాలి. ఆ గురిని బట్టి మనము ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకొని అందరము ప్రార్థనలు ఎక్కించుదాం. ఈ రాత్రి అందరూ అలాగే యేసయ్యా నాకు విశ్వాసం కావాలి.